These people will first go to dietitian. Dietitian diet देगा, exercise. Please stand for a moment while the lighting of lamp is happening with the traditional song. पंचभूतात्मक विश्वानिकी वंदनम, पंचभूतात्मक प्रकृति की वंदनम, पंचभूतात्मक वैज्ञानिकी वंदनम, पंचभूतात्मक जीवानिकी वंदनम, पंचभूतात्मक वैज्ञानिकी वंदनम। Please be seated. I request TAPA core committee members to please come forward to felicitate our eminent guest today, Dr. Lakshman Garu. Side, కొంచెం సైడ్. I request the committee members to please felicitate Professor Dr. P.B. Lohia Garu. Presenting a bouquet to the P.B. Lohia Garu. Because of the time constraints, we request Dr. K. Lakshman Garu to please give the valuable insights on acupuncture. I request Dr. Lakshman Garu to please address the gathering. Acupuncturist, known to everybody, and also a farmer, political activist. I may not say farmer, political activist throughout their life. I think he will be treated as a politician. Other dignitaries are Dr. Sudhakar Garu, Subhash Garu, Vandaru Rammohan Garu, Kapara Sudhakar Garu, Sudhir Garu, ladies and gentlemen, media friends. At the outset, I would like to congratulate the Telangana Acupuncturist and Acupuncturist Practices Association for organizing this World Acupuncture Day 2024. సుధాకర్ ఇంకా ఇద్దరు సుధాకర్లు మంచి మిత్రులు. నేను ప్రతి ఈ ప్రాక్టీషనర్స్ యొక్క యాన్యువల్ మీట్ కానివ్వండి, కనుక డాక్టర్ల తప్పు కాదు. ఈ ఆధునిక యుగంలో మన వైద్యం చేసే తీరును బట్టి మన దగ్గరికి వస్తుంటారు. అందుకని ఎందుకు వస్తున్నారంటే ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ మెల్లగా పోయింది. సిఆర్ నరసింహరావు గారు అమరపేటలో ఉంటారు డాక్టర్ గారు. నమస్తే అండి, నా పేరు సుభాష్. నేను తెలంగాణ అక్యుప్రెషర్ అక్యుపంచర్ అసోసియేషన్ టాపా ట్రెజరర్. ఈరోజు
వరల్డ్ ఆక్యుపంచర్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నామండి ఇక్కడ విశ్వేశ్వరయ్య భవన్ హైదరాబాద్లో. రీసెంట్గా సెప్టెంబర్లో ఈ వైద్యాన్ని భారత ప్రభుత్వం గుర్తించిందండి. అండ్ ఈ ఈవెంట్ ద్వారా భారత ప్రభుత్వానికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాము. మేము అసోసియేషన్ తరఫు నుంచి భారత ప్రభుత్వాన్ని కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కోరేది ఏంటంటే, ఇది చాలా సులభమైన వైద్యం. ఈ వైద్యం కనుక జనాల్లోకి వెళ్ళగలిగితే చాలామంది బెనిఫిట్ అవుతారు. ఎందుకంటే ఈరోజు మెడికల్ బిల్స్ వల్ల మీకు తెలిసిన విషయమే, భారతదేశము చాలా ఆదాయాన్ని కోల్పోతుంది. అట్ ద సేమ్ టైం చాలా జనాలకు చాలా అంటే మెడికల్ బిల్స్ వల్ల చాలా ఇబ్బందులు గురవుతుంది. అంటే వాళ్ళ చాలా మెజారిటీ ఆఫ్ ఇన్కమ్ అన్నది మెడికల్ బిల్స్కే పోతుంది. సో ఇలాంటి తరుణంలో ఇది చాలా ప్రకృతి సిద్ధమైన వైద్యం. ఈ వైద్యం కనుక కామన్ పబ్లిక్కి రీచ్ అవ్వగలిగితే డెఫినెట్గా వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ పెరుగుతాయి. ఎందుకంటే మెడికల్ బిల్స్ తగ్గినప్పుడు డెఫినెట్గా వాళ్ళ జీవన ఖర్చు తగ్గుతుంది అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ బాగుంటుంది. అండ్ ఈ వైద్యం చాలా ఫ్రెండ్లీ. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇందులో సూదులు ఉంటాయి అనేది ఒక భయం ఉంటుంది. బట్ ఇక్కడ మనం వాడేది చాలా స్పెషల్ స్టెరిలైజ్డ్ నీడిల్స్. అంటే వాటి డయామీటర్ చాలా సన్నగా ఉంటుంది, అంటే ఆ థిక్నెస్ చాలా సన్నగా ఉంటుంది. సో కాబట్టి ఆ నీడిల్స్ లేదు అంటే, ఒకవేళ నీడిల్స్ భయపడితే కూడా మనం జస్ట్ నార్మల్ ప్రెషర్ తోటి జస్ట్ మన వేళ్ళ ఒత్తిడితోటి కూడా చాలా జబ్బులు తగ్గిస్తామండి. కాబట్టి ఈ వైద్యము జనాల్లోకి వెళ్ళగలిగి మనము ఈ ఆల్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఇది ఒక వింగ్ ఏర్పడగలిగితే చాలామందికి మేలు చేకూరుతుందండి. ఎందుకంటే ఇందులో మనం ఏమి ఎక్స్టర్నల్ డ్రగ్ ఇవ్వట్లేదు, మన బాడీలో ఉన్న ప్రాణశక్తిని సమతుల్యం చేస్తున్నాం, దాన్ని ప్రేరేపిస్తున్నాం. సో కాబట్టి చాలా ఏమంటారు పేషెంట్ ఫ్రెండ్లీ ట్రీట్మెంటు. ఈ వైద్యాన్ని నేను మీ ద్వారా జనాన్ని కోరుకునేదంటే, ఈ వైద్యం వైపు చూడండి, ఈ వైద్యాన్ని ఎక్స్పీరియన్స్ చేయండి. డెఫినెట్గా మీకు ఈ వైద్యం ద్వారా చాలా మేలు చేకూరుస్తుంది. అండ్ దీర్ఘకాలిక వ్యాధులకు అట్లాగే ఏమండి క్రానిక్ ప్రాబ్లమ్స్కి దీర్ఘకాలిక వ్యాధులకు అక్యూట్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇది ఒక మంచి పరిష్కారం అండి. ఇది ఒక మంచి వైద్య విధానము. చాలామందికి ఈ వైద్య విధానం గురించి తెలియదు. మా ఉద్దేశం కూడా అవేర్నెస్ కలగాలి అండ్ జనాలందరి అటెన్షన్ కూడా ఈ వైద్యం వైపు మళ్ళించాలన్నది మా వంతుగా మేము ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. చూసారండి, నేను ఒక 16 years నుంచి ఉన్నాను. మా తెలంగాణతో పాటు ఆంధ్రలో ఉన్న అవి రెగ్యులర్ ట్రీట్మెంట్ క్యాంప్స్ జరుగుతూ ఉంటాయి. ఈ వైద్యంలో నేను ట్రైనింగ్ ఇస్తున్నాను కాబట్టి చాలామంది మన వైద్యం ద్వారా బెనిఫిట్ అయ్యారు. ఏమండి ఈ స్ట్రక్చర్ డిపెండ్స్ అపాన్ ద ప్రాబ్లమ్ అండి. అంటే మనము వాళ్ళకి ఇచ్చే థెరపీస్ ప్రకారంగా బట్ చాలా నామినల్గా ఉంటాయి, మరీ పేషెంట్ అఫోర్డబుల్గా ఉండకుండా అట్లే. నమస్తే అండి, నా పేరు ప్రొఫెసర్ డాక్టర్ పిఎస్ సాగర్. నేను తెలంగాణ అక్యుపంక్చర్ అక్యుప్రెషర్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. ఈరోజు మేము వరల్డ్ అక్యుపంక్చర్ డే 2024 ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో అక్యుపంక్చర్ అంటే మన ఒక ప్రాచీనమైన వైద్యం అండి, భారతదేశానికి సంబంధించిన. మనము ఆయుర్వేదం ఎట్లనో అట్లా శుచి వేదం అని చెప్పేసి మనం ఎన్నో వేదాలు పోగొట్టుకున్నాము. దాంట్లో ఈ వేదం మళ్ళీ శుచి వేదం అనే వైద్యాన్ని మళ్ళీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఈ వైద్యము చరిత్రపరంగా మనం మాట్లాడుకుంటే మన నలంద, తక్షశిల, నాగార్జునకొండ లాంటి ప్రాచీన వైద్యాలయాలలో బోధించేవాళ్ళు, దీన్ని ప్రాక్టీస్ కూడా చేసేవాళ్ళు. సో అప్పటి వేల సంవత్సరాల నుంచి మన పూర్వీకులు ఈ వైద్యాన్ని తీసుకున్నట్టు చరిత్రకారులు కూడా చెప్తా ఉన్నారు. సో అంటే ఈరోజు మనిషి ఇంతవరకు రావడానికి కారణము ఇలాంటి వైద్యాలు ఉండడం వల్లనే అని చెప్పి చరిత్రకారులు చెప్తా ఉన్నారు. సో యునెస్కో దీని గొప్పతనాన్ని గుర్తించి ప్రపంచవ్యాప్తంగా ఈ వైద్యానికి ఒక గొప్ప మెడికల్ హెరిటేజ్గా ప్రకటించడం జరిగింది. ఈ వైద్యము మళ్ళీ మనుగడలో ఎలా వచ్చింది అని అందరికీ అనిపించవచ్చు. సో ఈ వైద్యము ఆ టైంలో చైనా వాళ్ళు కానీ, కొరియా వాళ్ళు కానీ,
పక్కనున్న ఏషియా కంట్రీస్లో కానీ ఎంతోమంది వాళ్ళు ప్రయాస చేసి వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు నేర్చుకొని వాళ్ళ దేశాల్లో దీన్ని డెవలప్ చేయడం జరిగింది. సో డెవలప్ చేసుకొని వేల సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ డెవలప్ చేస్తూ ముందుకెళ్ళింది. కానీ భారతదేశంలో ఈ వైద్యము కనుమరుగైంది. ఎందుకు ఎలా అయింది అని అంటే మనకు ఒక 700-800 years నుంచి రిపీటెడ్ ఇన్వేజన్స్ వల్ల మన యూనివర్సిటీస్ మన సైన్స్ ముందుకెళ్ళలేకపోయింది. అండ్ దీన్ని ప్రాక్టీస్ చేసే వాళ్ళకి కూడా దీన్ని ఇంకా రీసెర్చ్ ధోరణిలో దీన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. మన పూర్వీకులు అగస్త్య మహర్షి, జీవక, అలాగే బోధిధర్మ ఇలాంటి వాళ్ళు ఎంతో గొప్పగా దీన్ని ప్రాక్టీస్ చేసినట్టు చరిత్ర ట్రీట్మెంట్ ప్రజల్లో చాలా తక్కువ ఉంది కదా, అసలు గవర్నమెంట్ సో ఈ వైద్యము అలా డెవలప్ అవుతూ మన దేశంలో ఇప్పుడు మళ్ళీ ప్రపంచ ఆరోగ్య సంస్థ దృష్టిని ఇది ఆకర్షించి ప్రపంచవ్యాప్తంగా దీన్ని క్లినికల్ రీసెర్చ్ అంటే ఆఫ్టర్ మోడర్న్ మెడిసిన్ దీనికి హైయెస్ట్ మెడికల్ రీసెర్చ్ అనేది జరిగి ఆల్మోస్ట్ 1200 రకాల రోగాలకి ఇది అద్భుతమైన వైద్యం అని WHO కూడా ప్రకటించడం జరిగింది. సో అన్ని దేశాలకు ఇది రికమెండ్ చేయడం జరిగింది. సో దాదాపు 170 పైన దేశాలు వాళ్ళ నేషనల్ హెల్త్ కేర్ పాలసీలో దీన్ని డెవలప్ చేసుకుంటున్నారు. ఈ వైద్యం అంటే మన అందరికి అనిపించు మోడర్న్ మెడిసిన్ ఉన్నాక ఈ వైద్యాన్ని ఎందుకు ముందుకు తీసుకెళ్తున్నారు అని అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే మన ఆహారం కూడా కలుషితంగా మారిపోయింది. ఈవెన్ మన హెల్త్ కేర్ సిస్టమ్ కూడా చాలా భయంకరంగా కెమికల్స్తో ఉండిపోయింది. కాబట్టి సో మనిషి పారాసిటమాల్ కానీ లేకపోతే పెయిన్ కిల్లర్స్ కానీ యాంటీబయాటిక్స్ కూడా తట్టుకునే శక్తి రోజు రోజుకి కోల్పోతూ ఉన్నాము. సో ఫ్యూచర్లో మెడికల్ సిస్టమ్ అంటూ తట్టుకునే వ్యవస్థనే మనకు లేదు, ముగ్గురులో ఇద్దరికి ఇప్పటికే లేదు. సో ప్రత్యామ్నాయంగా ఈ వైద్యాన్ని WHO ముందుకు తీసుకురావడం వల్ల 70-80% అన్నెసరీ మెడిసిన్ యూస్ కానీ అన్నెసరీ సర్జరీస్ కానీ మనం తగ్గించవచ్చు అని WHO నిర్ధారించి మా తెలంగాణ అక్యుప్రెషర్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి ICMR దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సో రెండు వైపులా ఒత్తిడి WHO నుంచి మా వైపు ఒత్తిడి కలగడం వల్ల మన ICMR కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ దీనికి పూర్తి స్థాయిలో గుర్తింపు ఇచ్చింది, గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ వైద్యాన్ని త్వరగా ప్రతి హాస్పిటల్లో డిపార్ట్మెంట్స్ కానీ యూనివర్సిటీస్ కానీ కౌన్సిల్స్ కానీ ఏర్పాటు చేయాలి. దీని ద్వారా ప్రజల్లో అనవసరమైన వైద్యం ఇవన్నీ తగ్గుతుంది. సో మనం అందరం చెప్పొచ్చు మన ఆహారం కలుషితం అయిపోతుంది, మనం అన్ని రకాలుగా కాలుష్యంతో మన జీవనశైలి విధానం. సో మనిషికి ఎప్పుడైతే కాలుష్యం ఎక్కువ అయిపోతుందో ప్రతి మనిషి ఆలోచన ఏమొస్తుంది, ప్రకృతి వైపు వెళ్ళాలి, ప్రకృతి వైద్యం వైపు వెళ్ళాలని. సో అలాంటి గొప్ప వైద్యమే ఇది. సో ఎలాంటి డ్రగ్స్ అవసరం లేదు, ఎలాంటి మందులతో పని లేదు, సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ లేవు. సో ప్రజల్లో కూడా మనం పెద్ద ఎత్తున చైతన్యం తీసుకురావాలి. వైద్యం వైపు వాళ్ళ దృష్టిని మనము మీడియా ద్వారా గవర్నమెంట్ ద్వారా తీసుకెళ్ళాలి. దాని ద్వారా రేపటి భవిష్యత్తు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, మన ఆరోగ్యం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. భారతదేశంలో దీని అవసరం చాలా ఉంది. ఎందుకంటే 70% జనాలు ఒక్క మెడికల్ బిల్తో బిలో పోవర్టీ లైన్ వెళ్ళిపోయే దేశం మంది. సో అలాంటి పరిస్థితుల్లో ప్రతి ఇంటికి ఈ వైద్యాన్ని చేర్చడం వల్ల మన ఎకానమీ కూడా దెబ్బతినకుండా ఉంటుంది, భారతదేశ పౌరులు ఆరోగ్యం కూడా ముందుకు వెళ్తుంది. థ్యాంక్ యూ అండి. కూర్చుంటారా? Few from other have also come and congratulate all. Very, very happy World Acupuncture Day. I congratulate the organizers for having a wonderful gathering of acupuncturists in Telangana. All the best to all. How many members doctors participated today? I think both different. Throughout Telangana. Yes, from all over Telangana. Only Telangana. ये डिस्ट्रिक्ट लंच चाहते हैं। पूछो मोइन भाई तो सवाल पूछो from all that. Do you have any demands for the government? Do you have any demands? Yeah, at now central government has recognized acupuncture, so we demand on behalf of all acupuncturists from Telangana that there should be a separate acupuncture council for Telangana, so that the people who are practicing will be practicing officially, they will be getting license to practice. And then it will be legalized practically. తెలంగాణ ఆక్యుప్రెషర్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీని మాట్లాడుతున్నాను. గత 15 సంవత్సరాల నుంచి మేము ఈ వృత్తిలో ఉన్నాము. సో ఈరోజు మేము ఘనంగా వరల్డ్ ఆక్యుపంచర్ డేని మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు
జిల్లాల నుంచి అనేక మంది ఆక్యుపంక్చర్ ఆక్యుప్రెషర్ ప్రాక్టీషనర్స్ ఈ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. దేనికోసం ఈ సెలబ్రేషన్ అంటే యునెస్కో వాళ్ళు మన ఆక్యుపంక్చర్ని ఈ డే రోజు వరల్డ్ ఆక్యుపంక్చర్ డేగా పరిగణించారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆక్యుపంక్చర్ యొక్క ఔన్నత్యాన్ని ఈ ప్రపంచమంతా చాటడానికి, అంటే అవేర్నెస్ ఆక్యుపంక్చర్ మీద అవేర్నెస్ పెంచడానికి ఈ డేని ముఖ్యంగా ఆక్యుపంక్చర్ డేగా పరిగణించారు. సెల్ఫ్ హెల్త్ కేర్ సిస్టమ్ని డెవలప్ చేయడానికి WHO కూడా ఒక ప్రోగ్రాం పెట్టుకుంది. 2030 అనే ప్రోగ్రాం పెట్టేసుకొని బై 2030 ప్రతి ఇంటి నుంచి ఒక సెల్ఫ్ హెల్త్ కేర్ డాక్టర్ పుట్టాలి అని. దీనివల్ల ఏమవుతుందంటే యాంటీబయాటిక్ రెసిస్టెంట్ చాలా పెరిగింది, పెయిన్ కిల్లర్స్ చాలా ఎక్కువగా వాడుతున్నారు, స్టెరాయిడ్స్ కూడా ఎక్కువ వాడుతున్నారు. దీనివల్ల సగటు మనిషి యొక్క లైఫ్ స్పాన్ చాలా తగ్గిపోతుంది. ఈ సెల్ఫ్ హెల్త్ కేర్ సిస్టమ్ లోపల ఆక్యుపంక్చర్ ప్రథమ ముందుగా ఉంది. దీన్ని ప్రపంచమంతా విస్తరింప చేస్తే సగటున ఒక మనిషి జీవించే కాలం 60 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాలు పెరిగే అవకాశం ఉంది. సో ఈ రోజున మేమందరం ఇక్కడ కూడి ఉండడానికి కారణం కూడా ఆక్యుపంక్చర్ యొక్క అవేర్నెస్ పెంచడం కోసం. చాలా మంది హాస్పిటల్కి వెళ్తున్నారు, ఆక్యుపంక్చర్ అనేది పబ్లిక్లో అంత ఇది లేదు, దానికోసం. అవునండి, ఇప్పుడు 133 దేశాల లోపల ఆక్యుపంక్చర్ని అఫీషియల్గా రికగ్నైజ్ చేసి లీగలైజ్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. అదేవిధంగా మనకు సంబంధించిన ఆక్యుపంక్చర్ ఏది, ఆక్యుపంక్చర్ అనే వైద్య వృత్తి మన ఇండియాకి సంబంధించింది. ఇండియన్ గవర్నమెంట్ రీసెంట్గా సెప్టెంబర్ లోపల దీన్ని రికగ్నైజ్ చేశారు. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ కూడా రికగ్నైజ్ చేస్తే సగటు మనిషి చాలా ఖర్చు పెట్టుకుంటున్నాడు నొప్పుల విషయంలో. మోకాలు నొప్పి ఉన్నా, ఆర్థరైటిస్ ఉన్నా, తలనొప్పులున్నా, కడుపు నొప్పులున్నా కూడా ఎలాంటి మందులు లేకుండా కేవలం ఆక్యుపంక్చర్తోని కేవలం 100-200 రూపాయల లోపలనే మనం ఈ అన్ని కండిషన్స్ తక్కువ ఖర్చుతో మనం ట్రీట్ చేసుకోవచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపుగా 986 మంది రిజిస్టర్ అయ్యారు. అందరూ వస్తున్నారు. ఇప్పుడు మనకు హాల్ లోపల 600 మెంబర్స్ ఆల్రెడీ వచ్చి ఉన్నారు. డిపెండింగ్ ఇఫ్ I am Professor Dr. P.B. Goya, Chairman, Indian Academy of Acupuncture Science. Today, on behalf of TAPA, EAPA, all the acupuncturists of Telangana are celebrating World Acupuncture Day. Acupuncture is a drugless therapy. It is very useful to treat many acute as well as chronic disorders. We can avoid surgery in many conditions like knee replacement or disc surgery or even heart or kidney surgery. Acupuncture is a full-fledged science, and now central government has already recognized acupuncture. So we demand on behalf of TAPA that this Telangana government should start acupuncture council so that Telangana practitioners, they can officially practice, they will get registration number and acupuncture will be legalized. That will help the popularity of acupuncture, which is like a boon for common people, because being a drugless therapy, acupuncture is not only cheap, it does not have any side effects. Yes, thank you.